ఒక్కసారి నోరు జారితే మాట వెనక్కి తీసుకోలేమంటారు. అలాంటిది దిగ్గజ నటుడు రాజేంద్ర ప్రసాద్ వరుసగా నోరు జారుతూనే ఉన్నారు. ఆ మధ్య క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను, ఇటీవల కమెడియన్ అలీని తిట్టాడు. సీనియర్ నటుడు మురళీమోహన్ పైన నోరు పారేసుకున్నాడు. పదే పదే మాట తులుతూ రాజేంద్ర ప్రసాద్ తన పరువు తనే గంగలో కలిపేసుకుంటున్నాడని అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ పై రాజేంద్ర ప్రసాద్ స్పందించాడు. అతడు మాట్లాడుతూ, ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు. నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్లు యాక్టర్ గా ఎలా ఉంటాను? కానీ నాపై వచ్చిన విమర్శలు చూసి ఈసారి చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను. నందమూరి తారక రామారావు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మీరు అని సంబోధించేవారు. నేను కూడా ఇకపై అలాగే మాట్లాడతాను. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను. ఇకపై జీవితంలో ఏకవచనంతో ఎప్పుడు మాట్లాడను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇక ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే. వాళ్ళందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లో లాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేవు. లిమిట్స్ లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అనను, మీరు అనే అంటానని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో అలీపై అభ్యంతరకరంగా మాట్లాడడంతో దానికి క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, నేను సరదాగా అన్నాను. సరదాగా అన్న వాటిని కూడా అర్థం చేసుకోలేకపోవడం మీ కర్మ అని అన్న సంగతి తెలిసిందే. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని సింగులర్తో పిలవకూడదు. ఓకే, డబులే. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. అవును, ఒకడు అన్నయ్య అనేవాళ్ళు, ఒకడేమో ఏమన్నా నేను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోయిన్లు ఎట్లా ఉంటారు నాతో.